లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి పలు వైద్య కోర్సులో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పలు వివాదాలు చిక్కుకుంది. పరీక్షలో అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటిషన్లు అత్యున్నత ధర్మాసనం విచారిస్తుంది. ఈ క్రమంలో గురువారం సుప్రీంకోర్టుకు నోటీసులు జారీ చేసింది. ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొంది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ ఫలితాల్లో 1563 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను తొలగిస్తామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వారికి మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని వివరించింది. ఈ నిర్ణయం అస్సాంలోని నీట్ అభ్యర్థులకు ఉపశమనం కలిగిస్తుందని తెలుపుతూ శుక్రవారం అంటే జూన్ 14న ప్రకటన వెలువరించింది. గ్రేస్ మార్కులు తొలగించిన అభ్యర్థులు మళ్లీ నీట్ పరీక్ష రాయొచ్చు, లేదంటే గ్రేస్ మార్కులు లేకుండా వారి ర్యాంకును కొనసాగించవచ్చని ఎన్డీఏ తన ప్రకటనలో వివరించింది. సంబంధిత విద్యార్థులకు జూన్ 23న పరీక్ష నిర్వహిస్తామని, ఈ నెల 30 తేదీలోగానే వారి ఫలితాలు ప్రకటిస్తామని తెలిపింది. కాగా నీట్ పరీక్షకు సంబంధించిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం గౌరవిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం ప్రకటించారు. అసలు ఏం జరిగిందంటే, నీట్ యూజీ 2024 పరీక్ష ఈ ఏడాది మే 5న జరిగింది. అయితే పరీక్ష రోజున మేఘాలయకు చెందిన కొందరు విద్యార్థులకు తప్పు ప్రశ్న పత్రాలు అందించారు. 3 గంటల సమయంలో పరీక్ష ప్రారంభమైన దాదాపు గంట తర్వాత ఈ విషయాన్ని ఇన్విజిలేటర్కు తెలియజేశారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు వారికి సరైన ప్రశ్నపత్రాలు అందజేశారు. వారంతా మిగతా 2 గంటల సమయంలో పరీక్ష రాశారు. అయితే వారు కోల్పోయిన గంట సమయానికి గాను పరిహారంగా ఎన్డీఏ గ్రేస్ మార్కులు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 4500 పరీక్ష కేంద్రాల్లో 6 కేంద్రాలు ఇలా తప్పుడు ప్రశ్నపత్రాలు సరఫరా అయ్యాయి. ఈ 6 కేంద్రాలకు కేంద్రం గ్రేస్ మార్కు ప్రకటించడంతో ఒక్కసారిగా ర్యాంకులో తేడాలు వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. తాజాగా గ్రేస్ మార్కులు తొలగించి ఆ 1563 మంది విద్యార్థులు మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని కేంద్రం చెప్పడంతో నీట్ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ చర్య వల్ల తమ ర్యాంకులు మెరుగుపడతాయని, మంచి కాలేజీలో సీటు పొందేందుకు అవకాశం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.